దేవుని యొక్క వాక్యపు యొక్క పరిచయంలోకి మనం వెళ్దాము. ప్రేమ అపోస్తుడిగా పిలువబడిన యొక్క యోహాను, ప్రేమ అపోస్తుడిగా పిలువబడిన యొక్క యోహాను 15వ అధ్యాయంలో రాస్తూ చాలా విషయాలు, చాలా సంగతులే పొందుపరిచినట్లుగా మనం చూసాం. 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావళిని అని మాట్లాడుతూ, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని, మరి ఎక్కువగా అనండి మాట, మునుపటి కన్నా ఎక్కువగా ఫలించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకో మన మనస్తత్వాలకి, మన ఆలోచనలకు ఎక్కడ ముడిపడవండి. ప్రభు కూడా దీన్ని ఎరిగిన వాడే మనకు కూడా జ్ఞానం కలగాలని, మనకు కూడా ఒక ఆలోచన కలగాలని, నా తలంపులు వంటివి కాదు మీ తలంపులు, మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అని మాట్లాడుతూ ఉంటారు. కనుక దేవుని యొక్క ఆలోచన మన పట్ల, నేను ఎప్పుడు చెప్పే ఒకే ఒక భాష, ఒకే ఒక మాట, ఈ లోకంలో ప్రభువుని మనము కొంతవరకు మాత్రమే అర్థం చేసుకోగలం. ప్రభు యొక్క ప్రేమ ఔన్నత్యాలు, ఆయన సౌందర్యం, ఆయన మన పట్ల పెట్టిన ఆలోచనలు, ఈ భూమి మీద నివసిస్తున్న యొక్క కాలము, ఆయన నిజమైన యొక్క ప్రేమ ఎన్నటికీ కూడా మనకు అర్థం కాదు. ప్రభువు యొక్క సన్నిధికి ఎప్పుడైతే మనము రెప్పపాటులో కొనిపోయబడి ఆయన ఎదుట నిలబడి ఉంటామో, ఆయన ఏమిటో, ఆయన వ్యక్తిత్వం ఏమిటో, ఆయన ఏంటో, ఆయన ప్రేమ విధానం ఏంటో, మన మీద పెట్టుకున్న యొక్క ఆయన ఆశ ఆలోచన ఏంటో అప్పుడుగానే మనకు అర్థమవుతుంది. ఏదో కొద్దిపాటి యొక్క దైవికమైన యొక్క ప్రేమ, లేకపోతే మనకు తెలిసింది బాగా పరిచయమైన కుడియడములుగా ఉండే యొక్క ఆయన యొక్క మాటలో చెప్పాల్సి వస్తే, ఒక పక్క ప్రేమ, ఒక పక్క కృప, ఈ రెండింటి పట్లే ఒక చిన్న అవగాహన మనకు ఉంటుంది. ఆయన ప్రేమ ఎట్టిదో, ఆయన యొక్క కృప ఏమైందో ఏదో కొద్దిపాటి మనం తెలుసుకోగలం. కానీ ఎన్నడూ కూడా ఆయన యొక్క పరిపూర్ణత, ప్రత్యక్షత ఎప్పుడు కూడా చూడటానికి ఈ భూలోకంలో మనకి అందదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు కొన్ని సందర్భాల్లో. కనుక ఆయన ఏమిటి అనే సంగతి తెలియాలి అంటే ఆయన ఎదుట నిలబడినప్పుడే, ఆయన కృపాసన దగ్గర, ఆ ధవళ సింహాసనం దగ్గర మనం కూర్చొని ఆ 1000 ఏళ్ల పరిపాలనలోనే మనకు అర్థమవుతుంది ఆయన ఏమిటో. కనుక ఎంతో అంతో మాత్రమే మనకు తెలుసు, కానీ పరిపూర్ణంగా ఎంత. ఎందుకని అంటే ఒక మాట చెప్పాలి మీకు. బైబిల్లో ఉన్న వాళ్ళ కన్నా మన పెద్ద అతిరథ మహారథులమేం కాదు. ఇదే ప్రేమ అపోస్తుడు ఆయనతో 3.5 సంవత్సరాలు తిరిగి సహజ మరణం పొందిన యొక్క యోహాను కూడా దేవుడు లోకమును 2 కేజీలంత ప్రేమించాడు అనేం చెప్పలా, 10 కిలోమీటర్లంత ప్రేమించాడు అనేం చెప్పలా. ఎంతో అంటే దేవుని యొక్క ప్రేమ ఇంత అని చెప్పటానికి సముద్రమంతా అనటానికి కూడా సరిపోదు. సముద్రానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని పొలిమేరలు ఉన్నాయి. ఆకాశానికి కూడా ఒక పొలిమేరలు ఉన్నాయి, ఒక లిమిటేషన్ ఉంది. ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని బట్టి అవి దాటి వస్తారేమో అంటాడు పౌలు అపోస్తుల కార్యాల్లో. కానీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ దేవుని యొక్క ప్రేమ ఔన్నత్యానికి ఎక్కడ కూడా లిమిటేషను లేదనే చెప్పాలి. కనుక ఆయనతో పాటు జరిగిన యొక్క ప్రేమ అపోస్తుడిగా చెప్పబడిన యొక్క యోహాను కూడా ఆయన ప్రేమ ఎంతో అని చెప్పటం మనం చూస్తున్నాం. డాక్టర్ డిఎల్ మూడీ ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఆ భక్తుల యొక్క చరిత్రలు తెలిస్తే కదా మనకి, అసలు ఆ భక్తులే తెలిస్తే చరిత్ర తర్వాత సంగతి. ఎంతమంది తెలుసు డిఎల్ మూడీ? తిప్పి కొడితే దశంభాగం కూడా ఉండదు.
ఇంత సంఘం మీద మనం తెలిస్తే కదా. తన ప్రసంగం చేస్తా వారం రోజులు ప్రసంగం చేసి ప్రేమ అనే దాని మీద, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే దాని మీద ఒక చిన్న కుగ్రామంలో వారం రోజులు బోధించి ఆ చివరి యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారికి భోజనం పెట్టే వేళ ఒక తల్లి వచ్చి అడిగింది, పాస్టర్ గారు అర్ధాంతరంగా ముగించారేంటండి కూటమంది. చెప్పే కదమ్మా వాక్యం అంటే దేవుని యొక్క ప్రేమ ఎంతో అని చెప్పారు, కానీ ఇంత అని చెప్పలేదు కదా. ప్రసంగాన్ని మీరు సగమే చెప్పారు, పరిపూర్ణంగా చెప్పలేదు పాస్టర్ గారు మీరు అని అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆ ప్రేమ నాకు ఎంతో కూడా తెలియదమ్మా అన్నాడు. ఈ మాట సంపూర్ణంగా బోధించడానికి నా దగ్గర అవకాశం లేదు, ఆయన ప్రేమ ఎట్టిదో అనే సంగతి ఆమె చెప్తూ ఇలాగ ఒక మాట అంటాడు, నేను ఈ భూలోక యాత్ర ముగించిన తర్వాత నేను పరలోక రాజ్యంలో నుంచి నడిచి వెళుతున్నప్పుడు యేసుతో పాటు ఉన్న యొక్క ఆ దూతగణంలో ఏ దూతను అడిగినప్పటికీ, మికాయేలు అడిగినా, గాబ్రియల్ అడిగినా, ఉరియేలు అడిగినా, రఫాయేల్ అడిగినా, ఏ దూతను అడిగినా సరే చెప్పే ఏకైక పదం ఏమైనా ఉన్నది అంటే గనక దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత తెలియదు. కాబట్టి పరలోక రాజ్యములో దూతగణముతో నిత్యము గాన ప్రతిగానాల మధ్య కొనియాడుతున్న యొక్క తండ్రి యొక్క ప్రేమ, ఆ క్రీస్తు యేసు యొక్క ప్రేమ, నిత్యత్వంలో ఉన్న యొక్క ఆ పరలోకపు యొక్క దూతలకే అర్థం కానిది 3.5 సంవత్సరాలు సావాసం చేసిన యొక్క యోహానుకి అంతుపట్టిద్దంటారా? ఏదో దేవుని వాక్యములో ఉన్న యొక్క ఆయన ప్రేమ చెప్పటానికి, ఇది అని చెప్పడానికి నాకు సరిపడుతుందంటారా అని ఆయన వాపోయిన తీరు చూస్తూ ఉంటాం. అరే, ఎప్పుడు ఆయనతో పాటు ఉండే పరలోక రాజ్యంలో ఉన్న యొక్క దూతలకే ఆయన యొక్క ప్రేమ ఎట్టిదో తెలియదు, కొలవలేరు, కొలమానము లేదు దానికి. కనుక 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగిన యొక్క యోహాను కూడా చేతులు ఎత్తేసాడు ఆయన ప్రేమకి. ఇంకా నేనుగా చూస్తే ఆయన వాక్యాన్ని బోధించే మనం నథింగ్. ఎస్, ఈరోజు మీకంటూ ఒక ఆలోచన, ఇది వన్ ఆఫ్ ద వర్డ్, ఒక చిన్న మాట. మనము క్రీస్తులో ఉన్నాము అనటానికి మీకు 9 రుజువులు చెప్పాను. ఎన్ని? లైన్లోనే ఉన్నారుగా. మీకు మనము క్రీస్తులోనే నిలిచి ఉన్నామా అనటానికి 8 రుజువులు, కొలమానాలు మీకు ఇసుకుంటూ వెళ్ళాలని ఆశ. మొదటి యొక్క కొలమానము మీకు చెప్పిన యొక్క మాట 15:2లో మనం చూసినట్లయితే కనుక ఇలాగ మనకు అర్థమవుతా ఉంది. ఏమై ఉంది? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని. తీసివేసెను అనే ఒక మాటలో మీకు భక్తుల యొక్క ఆలోచన యొక్క తీరు మీకు నేర్పించాను. దాని యొక్క మూలఘట్టాలు ఏంటో మీకు చేశాను. ప్రతి తీగను కట్ చేయడానికి గల కారణం, ప్రతి యొక్క ఆకుని కట్ చేయడానికి గల కారణం, అదే స్థలములో మరలా చిగురు పెట్టాలని, మరలా అదే స్థానంలో మరలా మీకంటూ ఫలబద్ధమైన సంతోషకరమైన యొక్క ఈవులను వనరులను ఇవ్వాలి అనేది. ఒక కత్తిరింపు అనేది ఒక శుభసూచకమే. ఆ రోజు ఆ సమయం మనకి కొంత పెయిన్గా ఉండొచ్చేమో, దేవాది దేవుడు మనతో అంటుకట్టబడినవి ఏదైనా గనక తీసివేసిన ఒక అనుభవాల్లో గనక, ఒకవేళ మేబీ యొక్క సమయంలో పగల సమయంలో ఉన్నట్లయితే గనక, ఆ తీయబడిన యొక్క ఆ తుంచబడిన యొక్క ఆ తీగ దగ్గర దేవాది దేవుడు ఫలము పెట్టాలని, కొట్టండి తప్పట్లు, మరెక్కువగా. నీ ఇంట్లో ఉన్న సొర చెట్టు అదేదో పడుతుంది, గొంగళ పురుగా, సీడ పురుగా, ఇది మీకు తెలియదేముంది సత్యం.
అంతవరకు కట్ చేస్తూ ఉంటాం, తీసేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే అది ఇంకా కొంచెం గ్రోత్ అవ్వాలనే యొక్క ఉద్దేశం. దాన్ని గనక విడిచిపెట్టాడా, దాన్ని గనక మనం విడిచిపెట్టామా, మొత్తానికి మొక్కకే మానుకే నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. కనుక దేవాది దేవుడు ఒక కత్తిరింపు అనేది దేనికి అని మనం చూస్తే గనక, ఇంకొంచెం మీకు దీపస్తంభం గురించి చెప్పాను. దాని మీద ఉన్న ఆ యొక్క చిన్న ఒత్తి మసబారుతున్న ఆ ఒత్తిని కట్ చేసే క్రమంలో పాతకాలంలో కృష్ణాయిల బుడ్డేనా, కృష్ణాయిల బుడ్డి ఎంతమంది తెలుసు? కృష్ణాయిల బుడ్డి ఇప్పుడు అందులో టార్చ్ లైట్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాం. అసలు ప్రతి జేబులో టార్చ్ లైట్ ఉంది, ప్రతి బ్యాగ్లో టార్చ్ లైట్ ఉంది. ఇప్పుడు అంతకుముందు కృష్ణాయిల బుడ్డి, పెట్ స్మార్ట్స్ లైటు ఇది ఉండేది. కృష్ణాయిలు చూసి దాని వాసన చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనం, రాబోయే తరాల్లో మనకు దొరుకుతుందో లేదో మనకు తెలియదు. ఆ ఒత్తిని పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పైకని ఆ నల్లదరుకు కట్ చేస్తారు. ఆ ఒత్తిని పైదాకా కట్ చేస్తారు. మళ్ళీ దానికి ఒక పెద్ద కాటన్ చీరో లేకపోతే ఆ పంచో దాన్ని శుభ్రంగా పెట్టేసి దాన్ని కట్ చేసిన తర్వాత ఆ నుసి తీసుకెళ్ళి బయటేస్తూ ఉంటారు. అది ఎందుకో తెలుసా? ఇంకా ఎక్కువ ప్రజ్వలించడానికి, ఇంకా ఎక్కువ ప్రకాశించడానికి, నువ్వు లోకానికి వెలుగుగా కనిపించడానికే దేవుడు కొంత కట్ చేస్తున్నాడు అన్న సంగతి మనం గ్రహించాలి, గుర్తించాలి. కనుక ప్రత్యక్ష గుడారములో ఆ యొక్క ల్యాంప్ స్టాండ్ దగ్గర, దీపవృక్షము దగ్గర ఒక కత్తెరయు చిప్పయు పెట్టాడంటే, ఆ యొక్క కత్తెర ఆ నుసిని కట్ చేసి మసకబారిన ఆ నల్లటి ఒత్తిని కట్ చేసి ఆ చిప్పలో, ఎందుకని ఇక్కడ మీకంటూ ఒక ఉపదేశ క్రమాన్ని పెట్టాలి, నేర్పించాలి కూడా. ఒకవేళ కనుక ఇదే కనుక ఒత్తి అనుకోండి, ఇక్కడ కట్ చేయటమే కాదు, కత్తెర మాత్రమే కాదు, చెప్ప కూడా పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ గనక దీన్ని గనక కట్ చేస్తే ఈ మసబారిన ఆ ఒత్తి కింద పడితే గనక, ఒకటి అది నీకు ప్రమాదము. ఎందుకని? నీ కాలికి అంటుతుంది కాబట్టి అది నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, నీకు మచ్చ తెచ్చి పెడతా ఉంటుంది. రెండవది, ఇంకొకరికి హానికరంగా ఉండేటట్లుగా కాకుండా, ఇంకొకళ్ళు త్రొక్కకుండా ఉండేటట్లుగా కాకుండా ఆ మసకబారిన ఒత్తి. థర్డ్ వన్, మూడవది, ఇదంతా కూడా వాడు దొక్కి ఈయన దొక్కి సంఘమంతా సమాజమంతా నాశనము కాకుండా ఉండేటట్లుగా. కనుక మనం తొక్కి ఏం చేస్తూ ఉంటాము? చాలామంది ఇలాగా ఉన్నారు. మసకబారిన తుంచబడిన ఒత్తిని తొక్కి సంఘమంతా చెరిపి, సమాజమంతా చెరిపి, కుటుంబాన్ని చెరిపే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ ఒత్తిని కట్ చేసి ఆ చిప్పులో పడేసి ఆ చిప్పను తీసుకెళ్ళి బయట ఆ నుసిని పారేసి మరలా ఆ చిప్పను తీసుకొచ్చి పెట్టే క్రమము సంఘ క్రమంలో లేకపోతూ ఉంది. కనుక కట్ చేసిన ఒత్తిని అలాగే, ఆ మసకబారిన ఆ ఒత్తిని అలాగే కింద పడేస్తూ ఉన్నాం. ఇది కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని తొక్కి సంఘమంతా పాడు చేసేటట్లుగా, పరిశుద్ధమైన స్థలమంతా కూడా తొక్కి పాడు చేసేట్టుగా. మనకు తెలియదు కదా. ఈ తెలియని దాని మీద ఎక్కడెక్కడో తొక్కుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అంటే సంఘమంతా తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇదే మసబారిన ఆ ఒత్తి అక్కడక్కడ మచ్చలు పడుతూ ఉంటుంది. ఆ మచ్చలు పడింది ఇంకొకళ్ళు దొక్కుతూ ఉంటారు. కనుక సంఘము సమాజం క్షేమం కొరకే ఆ ఒత్తిని అక్కడ పెట్టారు. నా దేవుని పిల్లరా, నీ అనే ఒక జీవితంలో నీకంటూ ఏదైనా గనక, నేను ఇక్కడ ఏ ఉపదేశం ఇవ్వాలనే ఒక ఆలోచనతో నిలబడి ఉన్నానంటే, ఒకవేళ ఎవరైనా లూప్ పాయింట్స్, ఎవరైనా వీక్ పాయింట్స్ ఒకవేళ మేబీ కనుక దొరికితే గనక నిన్ను చాటింపి వేయాలని కాదు, ఆ శాపము నీ మీద వస్తుందని దైవ సేవకుడిగా ఈ మాట చెబుతున్నాను నేను నీకు. ఎంతసేపు అదే కదా
అపోస్తులైన పౌలు మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనల్ని మనం పరిశీలన చేసుకో. నీ కాలుకి ఆ మసబారిన కత్తిరించబడిన యొక్క ఆ ఒత్తి ఒకవేళ ఎక్కడైనా నీ కాలు కంటిందేమో, నిన్ను నువ్వు నాశనం చేసుకోవద్దు, సంఘాన్ని పాడు చేయొద్దు. ఇంకొకడు దాన్ని 100 సార్లు చెప్పనివ్వండి. ఈ సంఘంలో జ్ఞానం ఉండదు, పశుప్రాయులుగా మనం తిరుగుతూనే ఉంటాం. నేనంటాను, టేక్ యువర్ లిమ్. నీ భక్తి ఏదో నేను మొన్న చెప్పాను కదా, 3 సూత్రాలు చెప్పాను కదా. నీవేంటో, నీ భక్తి క్రమం ఏమిటో, నీవేంటో, నీ యథార్థత ఏమిటో, నీవేంటో, నీకు దేవునితో సంబంధం ఏమిటో, దట్స్ ఆల్. అంతే తప్ప మనము ఎవరో విషయాలను నీ యొక్క ఇంటికాడ ఒక రచ్చబండ కాకూడదు. నీ ఇల్లు ఒక రచ్చబండగో, లేకపోతే అదొక కోర్టు. కొంతమంది తీర్పులు తెచ్చిపారేస్తూ ఉంటారు ఇంట్లో కూర్చొని. నీకు ఏం తెలుసని? నా దేవుని పిల్లరా, ఆ మసబారిన యొక్క ఒత్తి మన యొక్క కాలుకి ఏదైనా ఎక్కడైనా అంటిందేమో. కత్తిరించడం ఎంత మంచిదో, కత్తిరించడం ఎంత క్షేమమో, దాన్ని ఆ చెప్పులో తీసుకోవటం, ఆ చెప్పులో తీసుకువెళ్ళింది మరలా బయటపడేయటం ఎంత క్షేమం నీకును, నీ సంఘానికి, నీ సమాజానికి, నీ ఇంటికి కూడా. కనుక తీర్పు తీర్చగుడి ఏమంటాడు? తీర్పు నీకు ఒకవేళ సరైన అవగాహన లేకపోతే కనుక దాన్ని విత్తిహాళ్ళలో ఉంచు, నోట్లయ్యిండు. దట్స్ ఆల్. అంతవరకే. కొన్ని తెచ్చిపెట్టుకునే కొన్ని శాపాలు మీకు ఉంటాయి. కొన్ని తెచ్చిపెట్టుకునే శాపాల్లో నీ నోటి మాట బట్టి దేవుడు నీకు నాకు శిక్ష వేయకుండా మనం జాగ్రత్తగా కంట్రోల్గా ఉంటే ఎంత మంచిది. కత్తిరించడం ఎంత మంచిదో దాన్ని తీసి బయటపడేయటం, చెత్త బుట్టలో పడేయటం, డస్ట్బిన్లో పడేయటం. ఈ డస్ట్బిన్లో పడేయటం చేత కాదు కొంతమందికి. విన్న మాట ఏదో కుటుంబాన్నో ఏదో జీవితాన్నో వాళ్ళ జుట్టుకి వీళ్ళ జుట్టుకి లింకులు వేయటం తప్ప అంతకు మించి సంఘానికి, సమాజానికి నీవు ఒక ప్రయోజకుడుగాను, ప్రయోజకురాలుగాను నీవు ఉన్నావా? నీ పనేదో, నీ భక్తి ఏదో, నీ ఇల్లేదో నువ్వు చూసుకొని క్షేమంగా ఉండటం ఎంత ఆరోగ్యం, ఆధ్యాత్మికమైన ఆరోగ్యం అని అంటా నేను. మన యొక్క శిక్షావిధిని మనమే కోరుకుంటున్నామా కొన్ని సందర్భాల్లో? కనుక కత్తిరించడం ఎంతో మంచిది. అది ఫలబద్ధంగానే ఉండాలి తప్ప అది కాలికి అంటించుకొని తిరగకూడదు. దాన్ని కాల్చివేయాలంటాడు ప్రభు. దాన్ని ఏమంటాడు? కాల్చివేయాలి. అది ఉండకూడదు, కనపడకూడదు. దాన్ని కాల్చివేయాలి అంటే అది పనికి రాంది అయితే గనక కాల్చివేయాలి. నువ్వెట్లా బతకనిచ్చావు? సౌలులాగా నువ్వెలాగా బతకనిచ్చావు వాటిల్ని? ఖచ్చితంగా రైట్ టైంలో ఎప్పుడైతే దైవజనుడు వచ్చాడు, ఎప్పుడైతే ప్రవక్త వచ్చాడో అప్పుడే అరవటం మొదలుపెట్టినవి. బతికున్నాయి కాబట్టే అరిసిని. దాన్ని కాల్చివేసినట్లయితే, దాన్ని చంపివేసినట్లయితే బాగుండేవి కదా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, మన నోటిని మనం హద్దులో పెట్టుకోకపోతే గనక, మన యొక్క ఆలోచనలు మనం హద్దులో పెట్టుకోకపోతే గనక, రేపు తీర్పు దినమున నాకు బైబిల్ అంతొచ్చు, లేకపోతే నేను మోకాళ్ళ మీదే ఉంటున్నాను, పరలోకపు యొక్క ప్రత్యక్షతలు, రాత్రే పరలోకపు యొక్క దేవదూత చాలాసేపు నేను ఉండి ఇక బాగోదులే, నన్ను ఆరాధనకి వెళ్ళాలి రేపు పొద్దున, నువ్వు కూడా వెళ్ళు, మళ్ళీ ఆయన ఏమైనా ఫీల్ అవుతాడు, యేసుప్రభు వారు నీకు దండం పెడతా, మాకు గొడవలు పెట్టమాక, ఇక్కడ ఉన్నామన్న సంగతి తెలిస్తే కనుక ఆయన ఫీల్ అవుతాడు, నువ్వు వెళ్ళిపో, నేను వెళ్తాలే అంత చెప్పా నేను పరలోక దూతకి. నీకు ఎంత దేవుని దగ్గర కమ్యూనికేషన్ ఉంది, కానీ నువ్వు నీ భక్తిలో ఎంత జాగ్రత్త పడుతున్నావు అనేది విలువైంది. దేవుని పిల్లరా, ఈ అంచె దినాలు కాబట్టి చెబుతున్నాను, అంచె దినాలు కాబట్టి నేను చెబుతున్నాను. ఈరోజు నేను అక్కడ కూర్చొని ఒక ఆలోచన చేశాను. అదేంటో తెలుసా? ఈ యొక్క పరిచర్యలో ఇప్పుడున్న యొక్క పరిచర్య కాంపిటీషన్ పెరిగింది. పరిచర్యలు ఏమవుతున్నాయో తెలియటల్లా. ఈరోజు టెక్నాలజీ కాదు పెరగాల్సింది. నాకున్న యొక్క టెక్నాలజీ ఇంకెవడో వాడేమో, నాకున్న యొక్క టెక్నాలజీ ఇంకెవడో వాడేమో. ఈరోజు కూడా ఏదో తెచ్చే ఒకటి, మీరు ఏ పాట పాడండి దాంట్లో పిచ్చి సెట్ చేయడానికి
ఒకటి తెచ్చాం. వాయిస్ కంట్రోల్ చేసుకునే ఒకటి తెచ్చాం. ఇంక దానికి వాళ్ళ నాకంటే టెక్నాలజీ. కానీ అసలు ఒక డ్రమ్ము పెట్టుకుంటే ఉంటుంది ఇక్కడ, డ్రమ్ము గజ్జలు కాయలు పెట్టుకుని ఆరాధన చేస్తే ఉంటుంది. దేవా పాస్టర్ గారు రేపు పొద్దునే ఆ పని చేయండి, మేము మాత్రం పొరపాటున రాము, మేము పీపీప్ లేకుండా మేము రాము, మేము డుమ్ డుమ్ లేకుండా మేము రాము. నా దేవుని పిల్లరా, అవి చేసే సందడి, అవి చేసే ఆరాధన ఎంత గొప్పవి. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు మనము, నేనంటాను, ఉపదేశ యొక్క క్రమంలో పాత పద్ధతిలోకి వెళ్తే వెనక్కి నడిస్తే ఎంత బాగుండు అనిపిస్తూ ఉంది. ఆరాధన నిండైన ఆరాధన ఆ దినాల్లో చూసామంటే ఎంత షోపటపు ఆరాధన. ఇప్పుడంతా కూడా ముసుగు వేసుకున్న ఆరాధన అంటాను నేను చెప్పాలంటే కనుక. హృదయ ఉల్లాసం కలిగిన వాడు ఎలాంటి ఆరాధన చేస్తాడో నేను ఎరుగుదురు కాబట్టి చెబుతూ ఉంటాను. నేను పిచ్చి పిచ్చి యొక్క డ్యాన్సులు వేయకుండా, పిచ్చి పిచ్చి కోతలు కూయకుండా, ఒక వ్యక్తి ఆరాధన వీరుడైతే కనుక అతనిలోకి వచ్చే మనోభావాలు ఎలాగుంటాయి అని తెలియటానికి నా దేవుని పిల్లరా, ఈరోజు కొన్ని మనం కట్ చేసుకోవటం ఎంతైనా మంచిది. చాలామంది క్రిస్మస్ యొక్క వేళ చిన్నపిల్లల డ్యాన్సు, పెద్దోళ్ళ డ్యాన్సు, మన సంఘంలో చిన్నపిల్లల డ్యాన్స్ కూడా తీసి అవతల పడేసాం. ఇది లేకపోతే క్రిస్మస్ జరగదా అన్నట్లుగా కొన్ని కట్ చేసుకున్నాం. ఆ ఎగుళ్ళు, ఆ గొంతులు అవసరం లేదు. ఇంకో దాని మీద ఒక మనసు పెట్టేసి సండే స్కూల్ నడుపుతా ఉన్నాం మనం. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు మరెక్కువగా ఫలించటానికి రెండవదిగా మనం చూసినట్లయితే కనుక యోహాను శువార్త 15వ అధ్యాయం, యోహాను శువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల, నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది అనుగ్రహించబడుతుంది. స్తోత్రం చెప్పండి. ఎస్. సెకండ్ వన్, మనము యేసుతో నిలిచి ఉన్నామా అనటానికి మరొక రెండవ రుజువు మన యొక్క ప్రార్థనలు అంగీకరించబడటము. సెకండ్ వన్, మన యొక్క ప్రార్థనలు అంగీకరించబడటము. దేవుడు మన ప్రార్థనలను ఆమోదించటము అనేది, ప్రభు సన్నిధిలో మనం నిలిచి ఉన్నామా. ఇక్కడ దేవుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు అనుగ్రహించబడతాయి. చిన్న పిల్లలు, ఇంత పిల్లోడికి తీసుకెళ్ళి వాడికి నిజమైన ఒక హెలికాప్టరు కొన్ని కోట్ల రూపాయలు బట్టి తీసుకొచ్చినా సరే వాడు దాన్ని ఇష్టపడడు. తిరునాళ్ళలో ఇంత హెలికాప్టర్ తీసుకెళ్ళి పెట్టండి, అది అక్కడక్కడ ఎగురుతూ ఉంటే వాడికి చూడమొచ్చురా, అది ఎక్కడు. కానీ తిరునాళ్ళలో ఉన్న యొక్క చిన్న హెలికాప్టర్ కనుక వాడు కొనిపెడితే వాడికి ఎంత ముచ్చటో, ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. కనుక ప్రభు ఇక్కడ చెప్పిన యొక్క ఆలోచనలో మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఆప్షన్, అది మీ కోట్లో పెట్టిన యొక్క అనుభవం. పరిమితి కలిగి, మరొకసారి ఈ మాటకి ఒక ట్యాగ్ లైన్ ఇస్తున్నాను, పరిమితి కలిగి విశాలకరమైన వాగ్దానము. ఈ మాట రాసుకోండి. ఒక పరిమితి కలిగి విశాలకరమైన యొక్క వాగ్దానము. పరిమితి కలిగి విశాలకరమైన వాగ్దానం. ఏంటి పాస్టర్ గారు ఈ మాటలో ఉన్నది? మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. బలి సంఘంలో నుంచి నువ్వు వడ్డించబో అని అడిగితే కనుక అది జరిగిద్ది. అది మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. నా దేవుని పిల్లరా, గమనించండి, గుర్తించండి. ఫోటో సెల్ఫీ అందుతారా? మా విజయ చివరిలో కొంచెం అపార్ట్మెంట్ అమ్మ వాళ్ళకి
నా బైబిల్ చూడండి. పరిమితి కలిగి విశాలకరమైన ఒక చక్కని వాగ్దాన ఇవి. ఏది ఇష్టమో అది అడుగుడి అంటే, ప్రభా నేను చచ్చిపోతాను, ఆయన పురుగుల మందు చచ్చిపోతే పురుగుల మందు వేసుకుంటే ప్రభా బుడుక్కులు పోవాలి. దేవుడు అనుమతించడు అలాంటి ప్రార్థనలు. అది నీ స్వయంకృత అపరాధ భావమై, నీ స్వయంకృత అపరాధ భావమై ఉంది. కనుక దేవుడు ఏదో నీ యొక్క ప్రార్థనలు ఆలకించబడతాయి ప్రభా, అది మన ఏదో మనసులో గుడి 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 అందు ప్రభా. నాకు అర్థమైపోయింది ప్రభా, వాళ్ళిద్దరు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. నిన్నటి కాల సమయంలో ఉన్న యొక్క ఆ మామిడికాయ పచ్చడి గురించి మాట్లాడుకుంటున్నారు. మనకేమనిపిస్తూ ఉంటుంది, నా గురించే మాట్లాడుకుంటుంది. అది అనుకున్న నాకు అర్థమైపోతుంది, దాని భాష నాకు, ఆ లిప్ మూవ్మెంట్ నాకు బాగా తెలుసు. ప్రభా దాని కోడి కాళ్ళు మటాష్, అలా గేదె పాలు ఇవ్వకూడదు ప్రభా, చేస్తున్నా. ఇవి కాదు, ఇది జరగలేదు అంటే దాని ఉద్దేశం అది కాదు. దేవాది దేవుడు కొన్ని మన జీవితంలో, అందుకనే పరిమితి కలిగిన యొక్క దేవాది దేవుడు ఏది పడితే అది ప్రార్థనను మనం ఆలకించేది యొక్క దానిలో, అరే ఏలియా ప్రార్థన ఆలకించాడు, అలాగే ఆలకించని అనుభవం కూడా ఒకటి ఉంది. బలమైన యొక్క ఏలియా ప్రార్థనలో ఒక ప్రార్థన చేస్తుండగానే దిగిన యొక్క అగ్ని మనం చూస్తూ ఉండగానే ఆమె అనకముందే, అలాగే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా జరగని వైఖరి ఒకటి ఉంది. నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నా పితృల కన్నా గొప్పవాడినా నేను, జరగలా. మరి దేవాది దేవుడు మొన్న ఇక్కడ హైదరాబాద్లో చెప్తా మాట, ప్రభా నన్ను తీసుకెళ్ళి ప్రభా, నన్ను తీసుకెళ్ళి ప్రభా. ఏందిరా తల్లి, నన్ను తీసుకెళ్ళిపో ప్రభా, నన్ను తీసుకెళ్ళి ప్రభా. నీ బ్రతుకు, నీ జీవితము దేవాది దేవుడు నువ్వు చేసే యొక్క ప్రార్థనలు ఆలకించే ఆ కార్యక్రమం చేయడు, అలాంటి ఆలోచన చేయడు, అలాంటి సెటప్ చేయడు, సెట్టింగ్ చేయడు. మరి అలాంటి చేస్తాడు నీ కొరకు అని అంటే, పరలోకము నుండి అగ్ని రథాలు వచ్చి నువ్వు కొనిపోబడేటట్లుగా దేవాది దేవుడు అలాంటి ఒక ఆలోచన చేశాడు. నన్ను తీసుకెళ్ళంటే దేవుడు అలాంటి సెట్టింగ్ చేస్తాడు, కానీ ఇలాంటిది కాదు. దేవుడు నీతో కూడా ఉన్నాడు అనటానికి రుజువులు ఇవిలాగా ఉంటాయి. పరిమితి కలిగి విశాలకరమైన యొక్క వాగ్దానమై ఉంది. అంతే తప్ప ఏదో పరికమాలిన ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు దాన్ని అంగీకరిస్తాడు, కానీ అంగీకరిస్తాడనే ఒక ఆలోచనలో దేవుడు నాతో ఉన్నాడు అనేది కాదు. కొన్ని పరిధులు ఉన్నాయి. నేను దీని మీద ఒక ఆలోచన చేసి నేను చాలా బుక్స్ రెఫర్ చేశాను. ఏంటి ప్రభువా, ఇక్కడేమో అంతా నీదేనన్నావు, నన్ను అనకుండా కనుక ఉంటే తాత ఇస్తా అన్నట్టుగా ఉంది ప్రభువా, ఇది అంతా నీదే, మాట్లాడకుండా కూర్చో అన్నట్టు ప్రభువా. అప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, అక్కడ నేర్పించిన యొక్క భాగం ఏంటో, ఉపదేశం ఏంటో, వాక్య నేపథ్యం ఏంటో తెలుసా? మనము క్రీస్తులో గనక ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడిందో అనే ఒక మాట యొక్క నియమము, సత్యము తెలియకుండా దీనిలోంచి మనం దాటి వెళ్ళకూడదు. అదేమై ఉంటుందంటే కనుక, మీరు నాలో నిలిచి ఉండుడి అనే ఒక మాటలో దేవాది దేవుడు మనలో నిలిచి ఉన్నట్లయితే, మనలో గనక ఆయన నిలిచి ఉన్నట్లయితే, మన యొక్క ప్రేమ ఆయన యొక్క ప్రేమ ఒకటవుతూ ఉంటుంది. ఇద్దరికి వేరు తలంపులు రావు, వేరు ఆలోచనలు రావు. దేవునికి ఏ ఆలోచనలు వస్తాయో మనకు కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి. మనం ఏదైతే కోరుకుంటున్నామో దేవాది దేవుడు కూడా అదే కోరుకుంటాడు. అది ఏది ఇష్టమో అది అడుగుడి. అది దైవ వాక్యపు యొక్క నియమమై ఉంది. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఈరోజు
మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అనే దాంట్లో దైవికమైన కొన్ని ఆలోచనలు మనకి ఉన్నాయి, దైవికమైన యొక్క ఏర్పాట్లు ఉన్నాయి. ఏది విశాలమైంది అనే సంగతి మీకు చెప్పాలి, అది ఎంత విశాలమైంది అనే సంగతి చెప్పాలి. ఎస్, దేవుడు ఏది వద్దు అంటున్నాడు, ఏది ప్రార్థన ఆలకించనిదై ఉంది, ఏది నీది కాదై ఉంది, ఏది నువ్వు కోరనిదై ఉంది అని అంటే ఏదేని వనంలో దేవుడు అన్నీ పెట్టాడు, కానీ ఒకదాన్ని మాత్రం తినొద్దన్నాడు. అంటే దేవుడు నిన్ను ఎలాంటి విశాలకరమైన ప్రపంచంలో తీసుకువెళ్ళాడో నేను ఈ రోజు కూడా బిబ్లికల్ స్టాండర్డ్స్లో నేను చెప్పగలిగిన ఒక మాట ఏంటంటే, ఈ భూమి మీద ఒక రిచెస్ట్ ఫెలో ఉన్నాడంటే ఆదాము, అంతకు మించిన ఆశీర్వవంతుడు అనిల్ అంబానీ కాదు. ఆడాడు కంప్యూటర్ పేరు ఏంటరా, ఆడి పేరు ఏంటరా, కంప్యూటర్ పేరు అది ఇంకోటి ఏదో ఉన్నది కదా, కంప్యూటర్ ఆయన బిల్ గేట్సా, అర్థమైపోయింది మీకు. సరే, అదే కంప్యూటర్ సృష్టికర్త ఏదో ఉంది కదా, అది నా దాకా జారలా, మీకు చెప్పడానికి నాకు దగ్గర కూడా వేయలేదు. సరే, చెప్తా వినండి. నా దేవుని పిల్లరా, వీళ్ళు కాదండి రిచెస్ట్ ఫెలోస్, వీళ్ళు కాదండి. భూమి అంతా ఎవరి పేరు రాయబడి ఉందంటే ఒక్క ఆదాము పేరు మీద డాక్యుమెంట్ రాయబడి ఉంది. అంతకన్నా ఐశ్వర్యవంతుడు ఎవడైనా ఉన్నాడా? ఏదేను వనమంతా దేవాది దేవుని చేతిలోనే ఉంది. అరే, ఈ చెట్టు మాత్రం వద్దు, దాని జోలికి వెళ్ళమాకరా అంటే మనం దాన్నే గెలుగుతూ ఉంటాం. దాన్ని దేవుడు ఏది వద్దు అంటాడో నిజమే. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, మీకు ఏది ఇష్టమో ఒకటి, దేవుని యొక్క ఆలోచన నీ ఆలోచన ఒకటై ఉండాలి. దేవుని ఆలోచన మన ఆలోచన ఒకటై ఉండాలి. అది నీకు క్షేమకరమైనది. దేవుడు ఏది ఇచ్చినప్పటికీ సరే, ఒకవేళ నువ్వు అడిగింది గనక దేవాతి దేవుడు గనక ఇవ్వక ఏదైనా గనక ఇచ్చాడు అని అంటే గనక అవి నీ ప్రార్థనలు ఆలకించబడ్డాయి. ఆమె చెప్పరు. దేవుడు దైవ సన్నిధిలో మనం అడిగాం, ప్రభా నాయన ఒక శాంసంగ్, ఒక మోటరోలా ఫోన్ ఉంటే ప్రభా నాకు దయచేయి ప్రభా, యేసు నామములో ప్రభా, ఇన్ని రోజుల నుంచి ప్రభా ఎంతసేపు ఆ టిక్ 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 అనుకునేది తప్ప నా నెంబర్లు కనిపించేదే తప్ప ఇలాంటిది ఇట్టా అనేది నాకు లేదు ప్రభా. ఎంతసేపు ఇట్ట అనేది ఉందో తప్ప ఇట్ట అనేది లేదు ప్రభా. ఓకే, నీ స్థాయి అది. కానీ దేవాది దేవుడు నీకు ఆ తినేసిన ఎంగిలి యాపిల్కి ఇచ్చాడు అనుకోండి, సగం తిన్నా కొరికి ఇచ్చిన యాపిల్ ఇచ్చాడు అనుకోండి, కాదంటవా? దేవా హల్లెలూయా. విశ్వా దేవుని వాక్యం క్యా బోల్తాయే, మీరు అడుగుడు వాడికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా. చూసారా దేవుని వాక్యం ఎంత కరెక్ట్గా ఉందో? ఇప్పుడు దేవుడు ఉన్నాడంటాడు, మరి నీ ప్రార్థన ఆలకించలేదే, దేవుడు నువ్వు అడిగింది ఇవ్వలేదే, కానీ అంతకన్నా విలువైంది ఇచ్చాడు, అంతకన్నా శ్రేష్టమైంది ఇచ్చాడు. నేనంటాను, దైవ పరిగణనలో నీ కొరకు ఏదైతే భాగము తీయబడిందో అది నీ సొంతం అవుతుంది, అది నీ స్థానం అవుతుంది. అది నీ స్థానం అవుతుందండి. కనుక ఇప్పుడు నువ్వు దేవునిలో ఉన్నావా లేదా అనటానికి నీకు ఇష్టం ఏదైతే అడుగుడి. కనుక దేవుడు ఈ వాక్యంలో ఇలాగ మేము చూస్తాం, ఇదిగో మైలు నడిచే రమ్మని వాడితో 2 మైళ్ళు నడువు, కూసుదేరము కూర్త దూరము
రమ్మని వాడితో 2 కోత దూరాలు వెళ్ళు. ఆ దేవుని ప్రియులారా, దేవుడు నీకన్నా అడ్వాన్స్ అయ్యి ఇంకా అంతకన్నా విలువైనవి ఇవ్వబోతున్నాడు. తప్పుడు కొట్టండి, బలంగా కొట్టండి, బలంగా కొట్టండి, బలంగా కొట్టండి. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఈ పగల సమయము దేవాతి దేవుడు మీతో ఉన్నాడు అనటానికి నువ్వు అడిగిన చిన్న చిన్న యొక్క కోరికలు కూడా పక్కన పెట్టేసి దేవుడు తన యొక్క పరిగణనలో నీ పట్ల ఉన్న యొక్క ఆలోచనను ఆయన నెరవేర్చడానికి, నీ పట్ల ఉన్న యొక్క ఆలోచన నెరవేర్చబడటానికి. ఏమిటి ఆలోచనలు? మొన్నటి కాల్సం ఎక్కడ వినగడపలో చెప్పాను, పడి ఉన్న చోటే నిలిచి ఉండేదానివి కాదు. ఏంటంట? వాక్యపు యొక్క తీరులో ఆ ఒక్క దాని మీద దాదాపు నేను 12 పాయింట్లు రాసుకున్నాను. 3 పాయింట్లు ఏమని చెప్పినట్టున్నాను నేను. పడి ఉన్న చోటే నిలిచి ఉండేదానివి, నిలిచి ఉండేవాడివి కాదు అని చెప్పుకుంటూ వచ్చాను. ఎస్, నా దేవుని ప్రియులారా, అది చెప్పబడిన యొక్క మాట నేను ఎప్పుడు గోతులోనే, ఇలాగే నా జీవితం ముగిసిపోతుంది, ఇలాగే నేను జమ్మిపెట్టులో పెట్టబడతాను, ఇలాగే నైలు నదిలో నేను తేలుతాను కాదు. దేవుని ఆలోచన, ఆ జమ్మి పెట్టెలో నుండి నువ్వు తీయబడతావు. నా దేవాది దేవుడు జమ్మి పెట్టె అనేది నీ యొక్క జీవితం యొక్క సంపూర్ణత కాదు, నీ జీవితం యొక్క పరిపూర్ణత. ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపించడానికి నువ్వు ఆ నైలు నదిలో జమ్మి పెట్టెలో వెళ్ళటము కాదు. నీ యొక్క పరిపూర్ణత, నీ పరిపూర్ణత ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపించే పరిపూర్ణత, పరిపక్వమైన జీవితం నీ జీవితం. చెప్పండి, జమ్మె పెట్టె కాదని చెప్పండి. నీ జీవితము జమ్మె పెట్టె కాదు, ఇశ్రాయేలు యొక్క ప్రజలను నడిపించే ఏకైక నాయకుడువు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం జమ్మెపెట్టి అనుకుంటున్నాం. ఈరోజు చెప్తాను నేను, ఈరోజు చెప్తే ఎప్పుడు పడి ఉన్న చోటే ఎప్పుడు నిలిచిపోంటావని అనే మాట ఎప్పుడన్నా ఎత్తుతాను. ఆ విషయం నా దేవుని పిల్లరా, నీవు ఒక కారణ జన్ముడివి. నీకంటూ దేవుడు ఒక ఆలోచన నీ కొరకు చేస్తున్న యొక్క సమయం. ఆ మాటలో నేను చాలా ఆ జమ్మెపెట్టి గురించి నేను ఆలోచన చేశాను. రాత్రి ఎన్నో విషయాలు ప్రభు నాతో కూడా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ మాట ఎవరు? వాళ్ళక్క సిస్టరీ నిలబడి ఏంట, కుడి చేతి పక్క పేజీ, కుడి చేతి పక్క భాగం పైనుంచి ఏనంట, వాళ్ళక్క వానికేమి సంభవించిందో తెలుసుకొనుటకు, వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు ఆమె యొక్క దూరముగా నిలిచిన. తప్పులు కొట్టండి ఒక్కసారి. నేనంటాను, నా దేవుని పిల్లరా, ఆశపడండి. ఇదిగో జమ్మెపెట్టులో మోషేని పెట్టి నైలు నదిలో వదిలిపెట్టిన యొక్క ఆ తల్లికే బాధ్యత ఉన్నప్పుడు పరలోకపు తండ్రి కూడా నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. అరే ఒక్క తన యొక్క సహోదరి ఏమి జరుగునో అని ఒడ్డు మీద కూర్చొని చూస్తా ఉందంట. మోషే పరిస్థితి ఏంటి? ఇక దేవుడే చూడ్డగా నిన్ను, దేవుడే వదిలేశాడా నిన్ను? నా దేవుని పిల్లరా, నీ ఆశ నీకున్న యొక్క చుట్టుపక్కల ఉన్నది కేవలము జమ్మిపెట్టి మాత్రమే కాదు, అంతకన్నా విస్తారముగా ఇవ్వగలడు. నీ ప్రార్థనలు కొంచెం తొట్టిలేనంత మాత్రాన, ఒకవేళ నీ ప్రార్థనలు కొంచెం ఆలస్యమైనంత మాత్రాన కేవలము జమ్మిపెట్టిలోనే మాత్రమే నిలిచిపోతామన్నట్లుగా కాకుండా, దేవాతి దేవుడు ఫర్దర్ స్టెప్,
మరొక ఆప్షన్ ఉంది, మరొక జీవితం ఉంది, మరొక ఆలోచన ఉంది. ఈరోజు నీ అనే ఒక జీవితంలో నా దేవాతి దేవుడు నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నావు అనటానికి పరిమితి కలిగి విశాలకరమైన యొక్క వాగ్దానాన్ని విడిచిపెడుతున్నాడు ప్రభు అని యేసు ఇక్కడ. అదేంటంటే, మీరు ఏది అడిగినను అది మీ కొరకు తీయబడుతుంది, చేయబడుతుంది. కనుక నా దేవుని పిల్లరా, క్రీస్తులో ఉన్నావు అనటానికి రుజువు నీ ప్రార్థనలు ఆలకించబడతాయి. నీ ప్రార్థనలు ఆలకించబడతాయి అనటానికి మీకు చూపించిన ఆధారము కేవలం నువ్వు అడిగిందే కాదు, ఇంకా ఒక మైలేజ్, మరొక అడుగు ముందుకు వేసి మరీ దేవుడు నీకు ఇస్తాడు అనటానికి రుజువు చెబుతున్నాను మీకు. కనుక ఏలియా ఏదో ఒకటి అడిగాడు, దేవాది దేవుడు ఏలియా దేవుడు ఏదో చేశాడు, అది ఇంకా శ్రేష్టమైందే తప్ప నష్టపరిచేది కాదు. కనుక ఒకటి నువ్వు అడిగింది దేవుడు ఇచ్చాడు ఇవ్వటానికి అనటానికి నీకు కంఫర్టబుల్గా ఉండేది ఏదో, దాని అర్థం అదండి. నువ్వు ఏది అడిగితే అది ఇస్తావంటే నీకు కావాల్సింది ఏది కావాలంటే అదని కాదు అక్కడ దాని అర్థం. నీకు సరైనది ఏదైతే ఉందో, నువ్వు అడిగిన దానికన్నా శ్రేష్టమైంది అది నా దేవుడు నిన్ను ఆ ముఖంలో ఆ నవ్వు ఎక్కడ కూడా చెదిరిపోకుండా ఉండేటట్లుగానే ఇస్తాడు. ఆమేన్. ఒకవేళ ఆలస్యమైనప్పటికీ సరే అది జాగు చేయకుండా వచ్చును. ఆలస్యమైనప్పటికీ జాగు చేయకుండానే వస్తుంది. నా దేవుని పిల్లరా, ఈరోజు కొన్ని నీ ప్రార్థనలు ఆలకించబడతాయి క్రీస్తులో ఉన్నావు అనటానికి. 9వ వాక్యం, 3rd one, 3వది, క్రీస్తులో నిలిచి ఉన్నావు అనటానికి 3వ రోజు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ప్రైజ్ లార్డ్. అందరూ తప్పులు కొట్టండి ఒకసారి బలంగా. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెను, నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నేను కూడా నిన్ను అలాగా ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. చాలండి. తండ్రి అయిన యొక్క దేవుడు కుమారుణ్ణి ప్రేమించాడు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏమంటారా పాస్టర్ గారు, ఏమంటారా పాస్టర్? ఎత్తితే ఒకటి, ఎందుకైనా మంచిది ఈ ముసుగులో ఎత్తి పెడదాం. నిజంగా ప్రేమించినట్లయితే, నిజంగా దేవాది దేవుడు తన కుమారుని ప్రేమించినట్లయితే అక్కడ రెండు రకాల యొక్క ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. 2 రకాల యొక్క ప్రేమను తెలియజేస్తున్నాడు. తండ్రి ప్రేమ, రెండోది యేసు ప్రభువారి యొక్క ప్రేమ. తండ్రి ప్రేమ కుమారుని పట్ల, కుమారుని ప్రేమ మన పట్ల అనేదాన్ని 2 భాగాలు చేస్తున్నాడు. 2 రకాల యొక్క ప్రేమ విషయాలు, 2 వ్యక్తుల యొక్క ప్రేమ. కానీ ప్రేమ మాత్రం ఒకటే. నోటీస్ పాయింట్. ప్రేమ, తండ్రి ప్రేమ ఎటువంటిదో కుమారుని ప్రేమ కూడా అటువంటిదే అనటానికి మీకు చెప్పే ఒక ఆలోచన. తండ్రి అయిన దేవుడు కుమారుని ప్రేమించాడు అన్న సంగతి తెలియాలి ముందు. నోటీస్ పాయింట్. నిన్ను ఒక చోటకి తీసుకెళ్తున్నాను, నిన్ను ఒక చోటకి తీసుకెళ్తున్నాను. అది తెలిస్తే కదా అసలు దేవుడు మనని ప్రేమించాడా లేదా అంటే ముందు అది తెలియాలి కదా. ఏది తెలియాలి? ఇదిగో తండ్రి నన్ను ప్రేమించిన యొక్క కొలత ప్రకారం నేను కూడా అలాగునే సేమ్ పిచ్ అలాగే నేను ప్రేమించాను. ఓకే, తండ్రి అయిన దేవుడు కుమారుని ప్రేమించాడా? ఇప్పుడు చెప్పండి మాస్టర్ గారు, మీకు కనపడేటట్లు ఎత్తమంటారా లేకపోతే మనసులో ఎత్తమంటారా? అసలు ఏంటి అర్థం కావట్లా, ఇది ఇడిపోద్దు నాకు అర్థం కావట్లా. అసలు మా మీద మీకు ప్రేమ ఉన్నట్లేదు, మా మీద మీకు ప్రేమ ఉన్నట్టు లేదు.
వినండి. నిజంగా తండ్రి కనుక కుమారుడు కనుక ప్రేమిస్తే కనుక, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను, ఈ గిన్నెను నా దగ్గర నుండి తీసేయను. ఆయన తీసాడా? 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 బైబిల్లో మనం చూస్తాం. ఇన్ హిస్టరీ, చరిత్ర ప్రకారం మీకు మాట్లాడుతున్నాను. అదేమయ్యిందో తెలుసా? అదేమయ్యిందో తెలుసా? తండ్రి అయిన దేవుడు, కుమారుడు అక్కడ సిలువ వేయబడుతున్నప్పుడు, తండ్రి అయిన దేవుడు అక్కడ గెత్సెమనే తోటలో యాతన పడుతున్నప్పుడు ముఖం తిప్పుకున్నట్లుగా చూసాం. ఏం తిప్పుకున్నాడంట? ముఖం సిలువ వేయబడిన దాకా ముఖం తిప్పుకున్నాడు. నా వరకు చెబుతున్నాను నేను. చనిపోయేదాకా ముఖం తిప్పుకున్నాడు. మరి ఎప్పుడు ముఖం విడిదిప్పాడు అని అంటే, 3వ రోజు పునరుద్ధరణ అవ్వటానికి యేసు కుమారుని మృతులలో నుండి లేపెను. దైవికమైన యొక్క, నేను అది చెప్పాక ఇంతక మనకు ఆయన ప్రేమ వర్ణించలేదని. పాటలైతే తెగబాడుతూ ఉంటాం. ప్రేమ పూర్ణుడు ఏరేరా కొడా టింక్ టిక్ టింక్ టిక్ టింక్. ఆ ప్రేమ యొక్క పరిపూర్ణత అనే మాట కన్నా ప్రేమ యొక్క ప్రభుత్వం ఏంటో మనకు తెలియదు. ప్రేమ యొక్క స్థిరం మనకి ఇప్పుడు అర్థము కాదనే చెప్తాను. ప్రేమ అంటే కౌగిలించుకోవటం కాదండి. ప్రేమ అంటే కౌగిలించుకోవటం కాదు. ఇష్టమైన వాడు, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, కానీ స్నేహితుడు గాయం చేస్తాడు. అభిషక్తుడు నన్ను కొట్టుట నాకు ఆనంద అభిషేకం తైలం. నా దేవుని ప్రియులారా గమనించండి. దైవికమైన యొక్క ప్రేమ అనే ఒక మాట ఎప్పుడు కూడా హత్తుకునేదే కాదు. అంటే మీ భాషలో చెప్తాను. పిల్లోడు కనుక పొయ్యి దగ్గర ఆడుకుంటా ఉంటే, ఆడుకోనైనా బాగా ఆడుకో, భలే మంటలు సలిమంట కదా, ఆడుకోనైనా అని పొయ్యిలో దోస్తావు నువ్వు. వాడికి సలిమంట అంటే ఇష్టం కదా, వాడు పొద్దున్నే లేసి వేసుకున్నాడు కదా, ఇంకా దగ్గరికి వెళ్ళిన ఆయన, దగ్గరగా ఉండు ప్రభా, దగ్గరగా ఉండు నాయన అని మొత్తం ఆడిన దాత్తమా లాగి ఒక్కడి ఈపి మీద తెలిసి నీకేమన్నాడు అని గుర్తుతాం. కానీ ఆ దెబ్బలో కూడా ప్రేమ ఉందండి. దెబ్బలో కూడా ఏముంది? దేవుడు కొన్ని నీ యొక్క జీవితంలో తప్పించాడు అంటే అది నిన్ను ప్రేమించబట్టే. ఈ భాష్యం మనకి తెలియదు. ఈ భాష్యం అనేది మనకి తెలియదండి. దాని అర్థం మనం చెప్పలేము. దేవుడు మన జీవితంలో కొన్ని తప్పించాడు అంటే కేవలం నిన్ను ప్రేమించబట్టే. తండ్రి కొన్ని తప్పించాడు అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని విషయములో ముఖము చాటు వేశాడంటే లోకాన్ని ప్రేమించబట్టి. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఈరోజు మీ అనే ఒక జీవితంలో కొన్ని సందర్భాల్లో ఒకవేళ ఒక దెబ్బ కొట్టినట్లుగా ఒక మాట ఉండొచ్చేమో. దేవుడు ఇంతగా కఠినమైన మాట ఎవడు లక్ష్యం చేయగలడయా? చాలామంది వెళ్ళిపోతున్నారు. నా దేవుని ప్రియులారా, ఈ దినము దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో మనకి సరిగ్గా అర్థం కాదు. మనం కౌగులించుకుంటే, హత్తుకుంటేనే దాని యొక్క ప్రేమ యొక్క విలువలు ఏంటో మనకు తెలుస్తాయి. కానీ దేవుడు కొన్ని సందర్భాలు మన నుండి కొన్ని దూరం చేయటం ఆయన చిత్తంలోనూ, దేవుడు కొన్ని మన నుంచి కాదనటం ఆయన ప్రేమలో ఒక భాగమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు కుమారుని విషయం కొన్ని సందర్భాల్లో ఆయన ముఖము తిప్పివేసుకోవటం ప్రేమలో భాగమై ఉంది.
మరి ఆయన ప్రేమ ఎప్పుడు నీకు తెలుస్తుంది? అయ్యే గడ్డపు వెంట్రుకలు పిగుతున్నారే, అరే శిరస్సున ముళ్ళ కిరీటాన్ని ధరించి నొక్కారే. ఇజ్రాయెల్ దేశం వస్తే కనుక తెలుస్తుంది ఆ ముళ్ళ కిరీటం యొక్క ముళ్ళేంటో. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. యేసుప్రభువు వారికి ఏ విధంగా యొక్క ముళ్ళ కిరీటం యొక్క ముళ్ళు ఈ రోజుకి నా దగ్గర ఉన్నాయి. ఈరోజు కూడా దాసాను నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు. అది పెట్టి ఇట్లా ఒత్తారంట. ఎన్ని గుచ్చుకున్నాయో కూడా నా దగ్గర కౌంటింగ్ ఉంది. కంటిలో ఎన్ని గుచ్చుకున్నాయో, ఎన్ని గుచ్చుకున్నాయో నా దగ్గర ఒక లిస్ట్ ఒకటి ఉంది. నా దేవుని పీలరా, ఇంత చేసి ప్రేమ నిన్ను ఓడిపోయేటట్లు చేస్తుంది. మళ్ళొకసారి చెబుతున్నాను, ప్రేమ నిన్ను ఓడిపోయేటట్లు చేస్తుంది. ప్రేమ నిన్ను నిందల పాలు చేస్తుంది. మరి ఎప్పుడు ప్రేమ నిన్ను కలుచుకుంటుంది అంటే, 3వ రోజు నీకు పునరుద్ధానపు యొక్క శక్తినిచ్చినప్పుడు ఆ మృతులలో నుండి లేపేటట్లుగా ప్రేమ నిన్ను కలుచుకోబోతుంది. నేను ఇంకా దీని భాష్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా ఈ వాక్యాన్ని మీ దగ్గర తీసుకొచ్చేట్టుగా మాట్లాడుతున్నాను. నేను అసలు పేరే రాయబడి ఉంది. లాజరుకు ముందు యేసు ప్రేమించిన లాజరు ఇరట, యేసు ప్రేమించిన లాజరు. మరి సరైన టైంలోకి ఆదుకోలేదే, సరైన రైట్ టైంలో రాలేదే, నీకు జ్వరం వచ్చినప్పుడు రాలేదే, నీకు అవసరం వచ్చినప్పుడు ఆదుకోలేదే. నా దేవుని పిల్లరా, ఆయన ఎప్పుడు నిన్ను ఆదుకోవాలో నువ్వు చెప్పనవసరం లేదు. నీ దగ్గరికి ఎప్పుడు రావాలో చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఆయన ఎంటర్ అవుతాడో చెబుతాను. 1 ఆ యొక్క రాతి బాణలో ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఎంటర్ అవుతాడు. ఆ సమాధిలో ఆ యొక్క సమయము కుళ్ళు పట్టినప్పుడు ఆయన ఎంటర్ అవుతాడు. రాతి బాణంలో ఉన్న యొక్క ద్రాక్షారసం అయిపోవాలి. ఆ టైంలో ఎంటర్ అవుతే కనుక దాని రుచి వేరు. ఎస్, లాజరు చనిపోయి జ్వరం వచ్చినప్పుడు కాదు, చనిపోయిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు ప్రభువైన యేసు ఎంటర్ అయ్యాడంట. కారణం ఏంటో తెలుసా? ఒక పని వెనకాల దైవికమైన యొక్క ప్రేమ వెనకాల అంటాను నేను. సరిగ్గా ఆయన భాష్యం మనకు అర్థం కాదు, ఆయన భావన మనకు అర్థం కాదు. ఒకటి, లాజర్ను సెలబ్రిటీ చేయాలి. ఇంతవరకు నేను ప్రేమించిన యొక్క శిష్యుడు వాడు ఎక్కడ కూడా గుర్తింపు లేదు. ఇప్పుడు నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళు లాజర్ని కూడా ఇప్పుడు కాలమాన ప్రకారం చెప్పుకుంటారా? లాజర్ని కాదండి, ఆ రోజు బైబిల్లో వాక్యంలో లాజర్ని చూడటానికి కూడా వచ్చారంట. లాజరుని చూడటానికి అనేకులు వచ్చారు. తీసి పక్కన పెట్టండి. ఇంకా గౌరవప్రదమైన మాట చెప్తాను నేను. అదేంటో తెలుసా? లాజర్ని చూడటానికి కాదు, ఈరోజు ప్రపంచాలు అనేకమైన దేశాలు లాజరు సమాధిని చూడటానికి వచ్చాయి. కొట్టు. లాజర్ని కాదు, లాజరు సమాధిని చూడటానికి వచ్చాయండి. 3 మార్లు నేను వెళ్ళాను. లాజరు సమాధిని చూడటానికి 3 మార్లు వెళ్ళాను నేను. లోనికి వెళ్ళాలి. మా టీచర్గా తెలుసా, లోనికి వెళ్ళాం మనం. థర్డ్ టైం దాదాపు నేను వెళ్ళలేదు, కానీ నేను 2 సార్లు చూశాను కదా అని మన శ్రీనివాసరావు గారు టీచర్ గారు. ఈరోజు లాజరు సమాధి దగ్గర ఒక పాస్ పెట్టుకొని ఒక గైడు, వారిని సెటప్, ఎంత సెట్టింగు, లాజరు సమాధికి ఎంత విలువలు వచ్చినాయి. లాజరు సమాధి గడికి అసలు ఎంత గౌరవప్రదమైన స్థానము. అగండి, మీరు అగండి, రాగండి. ఈ ట్రూప్ వెళ్ళండి. ప్రస్తుతానికి ఇండియా వాళ్ళు వెళ్ళండి.
వాళ్ళు మొత్తం చూసి వచ్చారు, మళ్ళీ పైకి వచ్చారు. ఇప్పుడు జపాన్ వాళ్ళు వెళ్ళండి, ఆ సర్టిముక్కలు వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి. ఇప్పుడు ఆ కరిమొహాలన్నీ ఎవరాళ్ళు కుషి దేశస్తులు ఇప్పుడు చావండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. లాజరు సమాధికి ఎంత డిమాండ్ వచ్చింది. నేను అంటాను, నీకే కాదు, నీవు చనిపోయిన సమాధికి కూడా డిమాండ్ ఉందండి ప్రపంచానికి. దైవికమైన యొక్క ప్రేమ యొక్క ఎత్తులేమిటో లోతులేమిటో మనకి తెలియకపోవచ్చు. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, నీ అనే ఒక జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించాడా అనటానంలో నువ్వు ఆ ముళ్ళ కిరీటం నొక్కినప్పుడు ప్రభు నన్ను ఆదరించలా. అదిగో నేను అప్పులు పాలైనప్పుడు దేవుడు నన్ను గౌరవించలా. నా దేవుని పిల్లరా, దేవుడు ఆయన ప్రేమ ఏంటో తెలుసా? 4వ జాము, ఎన్నో జాము చెప్పండి? 3వ రోజు, కేవలం 3 రోజే. నువ్వు అవమానం పొందేది, నీ గౌరవ ప్రతిష్టలు దెబ్బతిన్నవి, ఇప్పుడు దాకా నువ్వు చేసిన యొక్క అద్భుత సూచక క్రియలు, మహత్కార్యాలు అన్నీ కూడా సమాధి చేయబడ్డాయి అనుకుంటున్నారు. ఈరోజు దేవాతి దేవుడు అనేకమైన యొక్క ప్రవక్తలను, అనేకమైన సేవకులను లేపి మరీ దెయ్యాలు ఎలగొడుతున్నాడు. సూచక క్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. ఆ దేవుని పిల్లరా, ఎస్, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు ఎత్తు అది మనకి ఎన్నటికీ కూడా అర్థం కాదు. మనకి తెలిసిన యొక్క చిన్న భావన ఏంటంటే దేవుడు నన్ను హత్తుకొని ముద్దాడుతాడు, అది దైవికమైన యొక్క ప్రేమ అనుకుంటున్నాం. కానీ ఆ ప్రేమలో ముళ్ళ కిరీటం ఉందని, బల్లెపు పోటు ఉందని, దాంట్లో మరణం ఉందని, ఎంతసేపు ఆ జ్వరం, ఎంతసేపు ఆ బలహీనత. కానీ దేవాది దేవుడు రైట్ టైంలో నిన్ను కలుసుకోబోతున్నాడు. చెప్పండి మాట, దేవుడు రైట్ టైంలో నన్ను కలుసుకోబోతున్నాడని. పక్క వాళ్ళు చెప్పండి. ఆమేన్. సరైన సమయంలో నా దేవాతి దేవుడు నీ పట్ల సరైన నిర్ణయం చేయబోతున్నాడు. దైవికమైన యొక్క ప్రేమ మనకు అర్థం కాదండి. ద ఫోర్త్ వన్ ఒక్క మాట చెప్పేసి ముగించేస్తాను. 10వ వాక్యం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల. చాలు. ఫోర్త్ వన్ దేవుని ఆజ్ఞల యందు నిలిచి ఉండుట. మనము దేవునిలో ఉన్నామా లేదా? మనం దేవునితో ఉన్నామా లేదా? దైవ వాక్యానుసారం యొక్క పోలికలో ఉన్నామా? నేను మారు మనసు పొందిన నాడు నుండి ఈ రోజు వరకు కూడా నేను నిలకడగానే ఉన్నానా? నేను ప్రభువుని అంటిపెట్టుకొని ఉన్నానా అని అనటానికి దాని యొక్క ఆలోచన యోహాను చెబుతా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనుట. క్రీస్తు మన యందు నిలిచి ఉన్నామా, మనము క్రీస్తు యందు నిలిచి ఉన్నామా అనటానికి దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించేవాడు నిలిచి ఉన్నవాడు. ఒక ఇంటి విషయమే చెప్పాలి. ఒక తల్లి ఇంగువ కొనుక్కొచ్చింది. ఏంటిది? ఇంగువ కొనుక్కొచ్చి ఒక చక్కని క్లాత్లో కట్టి దాన్ని ఒక చోట దాచింది. వచ్చిన వాళ్ళల్లా ఏంటమ్మది? ఇంగువ. ఏంటిది? ఇంగువ. ఓకే. రెండో రోజు వచ్చారు. ఏంటమ్మది? ఇంగువ. ఓకే. ఏంటమ్మది? ఎందుకంటే డిమాండ్ పెరిగిపోతుందిగా, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని. చివరికి 10 రోజులు అయిన తర్వాత ఇంకో హామీ వచ్చింది. ఏంటమ్మది? ఇంగువ. తీయమ్మ ఒకసారి. ఇంగువ లేదు. ఏమైంది? ఎప్పుడో ఆవిరైపోయింది. ఏమైపోయింది? ఇన్ని రోజులు మూట కట్టింది. ఎవరైనా సరే ఇంగువ. ఆడికెళ్తున్నావు పేదనికి. నా దేవుని పిల్లలు బాగానే ఉంది, అసలు ఇంగువ ఉందా?
అసలు ఇంగు ఉందా? ఇంగు ఉందా? అది తెరిచి చూపించేంత వరకు దాంట్లో ఆజ్ఞలు లేవు. మనమేదో దైవికమైన యొక్క ఫాలోవర్స్గా, అనుచరులుగా మనం వెళుతున్నాము, కానీ దైవ ఆజ్ఞను అనుసరించే విషయంలో ఎక్కడా లేకపోతున్నాం. క్రీస్తునందు నా దేవుని ప్రియులారా, ఒక దైవ సేవకుడిగా చేతులు జోడించి మరీ చెబుతున్నాను, ఈరోజు దేవుని వాక్యం ఎలాగుంటే అలా కనుక పోలి నడుచుకున్నట్లయితే వాడికి మించిన యొక్క బలమైన వాడు ఇంకొకరు లేడని చెప్తాను. నేను చాలా తండ్రి ఆజ్ఞ, ఆ మాట ఒకసారి చదువుతారా? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము, అంటే ఈయన తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ఏది చెబితే అది చేశాడు, అంతవరకు దర్శాలు. అంతే కదా అని అర్థం, అంతే కదా అర్థం. ఈయన కూడా ఏమన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను అన్నాడు. నేను కూడా నా తండ్రి పని మీదే, తల్లి పని మీద లేను. ఏమన్నాడండి అక్కడ? తల్లి పని పక్కన పెట్టాడు, తండ్రి పని మీద ఉన్నాడు. నేను తండ్రి పని మీద ఉన్నాను. తల్లి పని ఉన్నప్పుడైతే కనుక వెంటనే చేయాల్సిందే ద్రాక్షరసాన్ని, కానీ తల్లి పని మీద లేదు, తండ్రి పని మీద ఉన్నాను అంటాడు. అంటే తండ్రి ఆజ్ఞ, తండ్రి యొక్క ఆజ్ఞ. నేను గనక నా తండ్రి గనక ఆజ్ఞాపిస్తే గనక పరలోకపు యొక్క దూత గణాలు దిగుతాయి. నేనంటే అంత మక్కువ, అంత ప్రేమ ఆయనకి. ఆ దేవుని ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనేవారుగా నువ్వు దేవుని యందు నిలిచి ఉన్నావా లేదా అనటానికి దేవుని యొక్క ఆజ్ఞల యొక్క క్రమము నిలిచి ఉండటమే. దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన ఆజ్ఞల్లో ఇమిడి ఉండటమే. ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరైతే దాన్ని కలిగి ఉంటారో, దాని క్రమంలో ఉంటారో, ఖచ్చితంగా వాళ్ళు క్రీస్తులో ఉన్నట్లు. లేకపోతే ఈ ఇంగు పరిస్థితిలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు కనుక దాన్ని కనుక ఓపెన్ చేస్తే కనుక లేదే. నేను ఒకటి మాత్రం చెప్పగలను, దైవజనుడిగా ఒక మాట మాత్రం నేను చెప్పగలను. నిన్నటి ప్రార్థన ఈరోజు ఉపయోగపడదు, నిన్నటి అభిషేకం ఈరోజు ఉపయోగపడదు, మొన్నటి మారు మనసు ఈరోజు పరలోక రాజ్యాన్ని మనం తీసుకెళ్ళదు. మనం ఎప్పుడు కూడా దైవికమైన యొక్క వాక్యానుసారమైన యొక్క సిద్ధపాటు కలిగి నలులారా ఎక్కి రమ్మన్నప్పుడు ఎప్పుడు కూడా ఎనీ టైం, ప్రతి సమయమందు కూడా మనము చూడండి, కొన్ని సందర్భాల్లో మన వరకు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఫలానా టైం అన్న సంగతి తెలిసి బల్లక పరిచర్య కొన్నిసార్లు పొందుకోలేము. వాళ్ళతో వీళ్ళతో టింటింగ్ అర్థమైపోయిందిగా, వాళ్ళతో వీళ్ళతో టింటింగ్, గొడవలు, కక్షలు, క్రోధాలు. ఫలానా మొదటి ఆదివారము బల్ల పరిచర్య అన్న సంగతి తెలిస్తేనే కొంతమంది బల్ల పరిచర్యలో ముందుకు రాలేని వాడు ఉంటారు. కానీ ప్రభువు రాకడ ఎప్పుడో తెలియదు మనకి. ఒక సిద్ధపాటు కలిగిన యొక్క బోర మోగించినట్లుగా బల్ల పరిచర్య జరుగుతూ ఉంటే ఇక్కడ నేనంటాను, బల్ల పరిచర్యలో అడుగుపెట్టిన ప్రతి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా అంటే నెవర్. మరి ఎక్కడుంటారు వాళ్ళు? బకిడిదన్నారు. దేవుని వాక్య ప్రకారం మాట్లాడుతున్నాను నేను. వారు కొంతమంది నిద్రించి ఉన్నారు, కొంతమంది బలహీనులై ఉన్నారు, కొంతమంది రోగులై ఉన్నారు. దాని యొక్క నియమం ఏంటో తెలియక, ప్రభు శరీరం అని వివేచించక, ప్రభు యొక్క రక్తం అని వివేచించక తిని తాగువాడు శిక్షావిధికే వెళ్తున్నాడు. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడా, ఆజ్ఞ పోలిక చొప్పున వెళ్ళాలి. నీ యొక్క మొండితనం ఏంటో తెలుసా? నీ మొరటతనం ఏంటో తెలుసా? నీ యొక్క ఆలోచన ఏమిటో తెలుసా? నేను పోయిన సంవత్సరం అలాగే తీసుకున్నాను, నేనేం కాల. కొంతమంది ఆలస్యమని ఎంచుకుంటున్నారంట. దేవుని వాక్యంలో పౌలు అంటాడు, కొంతమంది ఆలస్యం అనుకుంటున్నారంట. నెవర్. నా దేవుని పిల్లరా, దేవుడు తీర్పు తెచ్చకుండా ఉండడు. ఒక ఆజ్ఞ జారీ చేయబడింది అంటే గనక ఖచ్చితంగా ప్రభుత్వపు యొక్క ఆజ్ఞలో నుండే నువ్వు తప్పుకోలేని యొక్క పరిస్థితి ఉన్నట్లయితే, కొత్త మందిరపు యొక్క స్థలానికి ఖాళీ పన్ను కట్టడానికి ఇంచుమించుగా 50,000 రూపాయలు కట్టాను నేను. ఖాళీ పన్ను
ఏది ఖాళీ స్థలానికి, ఇంటి పని కాదు, అక్కడ ఏం కట్టామని ఉన్న చెట్లు కూడా నరికి అవతల పడేసాం. ఆ ఖాళీ స్థలానికి వాళ్ళు పన్ను కట్టమన్నారు. సరే కడదాం, ఎంతోనంట. అట్లా కాదంట, ముందు 2 సంవత్సరాలకు కట్టాలంట, అయిపోయిన 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి కట్టాలంట. ఏంటంట, అయిపోయిన 3 సంవత్సరాలు కట్టాలంట. అప్పుడు ఇంకా మన పేరు మీద రాలా, మన గానే కాదు. కానీ వాళ్ళు కట్టమన్నారు, ఆజ్ఞ. కష్టం. ఎవరితో చెప్పరుగా ఈ మాట. అయితే 5 సంవత్సరాలు వెనకాలకి ఖాళీ పనికి 3 సంవత్సరాలు కట్టాం. 2 సంవత్సరాల ముందుకి కట్టాం పన్ను. అంటే 5 సంవత్సరాల యొక్క పన్ను కట్టాం. నేను నమ్మండి, మీ దండం పెడతాను రా బాబు, ఆ పన్ను కట్టించుకోరా అంటానికి 60,000 రూపాయలు కట్టాం. 50,000 రూపాయలు పన్ను కట్టించుకోవడానికి 60,000 రూపాయలు ఆడు మొహం తగలేసాం. ప్రభుత్వ ఆజ్ఞలో నుండి నేనే తప్పించుకోలేకపోతే దేవుని యొక్క ఆజ్ఞలో నుండి ఎలా తప్పించుకుంటామండి? నేను నా తండ్రి ఆజ్ఞలో ఉన్నాను, నా తండ్రి ఆజ్ఞలో ఉన్నాను. అలాగనే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా ఆజ్ఞలో ఉండాలి. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, దైవికమైన యొక్క ఆజ్ఞ ఎన్నడూ కూడా తృణీకరించకూడదు. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. లేనిపోని పెత్తనాలు మనం చేసామా, బిలాముకు పట్టిన గతే మనకి పడుతుంది. వద్దు, ఆ స్వాస్థ్యం వద్దు, ఆ శాపగ్రస్తమైంది మనకి వద్దు, అది మన పాళెంలోకి రాకూడదు, అది మనది కాదు అని అంటే కాదు అంతే. దేవుడు ఒక ఆజ్ఞ విధించాడు, ఆ పాళెంలోంచి ఏది కూడా తీసుకురావద్దురా. ఎక్కడ ఆకాను, ఆ కోరు లోయ వద్దు అంటే వద్దు, సౌరు దగ్గర వద్దు అంటే వద్దు. దర్శనంతవరకే. ఏమైంది ఇద్దరు గతి? దేవుడు ఆజ్ఞ వద్దు, ఆదాం వద్దు 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 వద్దు. దేవుని యొక్క ఆజ్ఞ చాలా క్రమయుద్ధమైందండి, క్రమబద్ధమైంది. ఈరోజు ఎక్కడైనా మనం జారిపోయామా? ఎక్కడైనా ఆయన యొక్క దైవికమైన ఆజ్ఞ పొలిమేరలోంచి మనం బయటకు వచ్చామా, మనకి ఇబ్బంది, మనకి ప్రమాదం వాటిల్దన్న సంగతి. మరొకటి, దేవుడు ఏదో శపిస్తాడు, దేవుడు ఏదో నాశనం చేస్తాడు అనుకోమాక. మళ్ళీ ఒకసారి చెబుతున్నారు వినండి, దేవుడు వెంటనే మనల్ని శపిస్తాడా? కాదు. నీవు దేవుని యొక్క సంరక్షణలో నుంచి నువ్వు తీయబడుతున్నావు అంతే. అంటే మీ భాషలో మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తా. అదేంటో తెలుసా? వర్షం వస్తూ ఉంది, గొడుగు పట్టుకున్నావు. ఆ గొడుగు ఎప్పుడైతే తీయబడుతుందో వర్షంలో తడుస్తావు. దర్శనం అంతవరకే. దాంట్లో గొడుగు తప్పే ఉందండి? నీకు నువ్వుగా తీసుకున్నావు, నీ దగ్గర నుండి తీయబడింది కాబట్టి తడిచావు. దైవికమైన యొక్క సంరక్షణ యొక్క పొలిమేరల్లో నుండి గనక మనము గెంటివేయబడితే గనక, తీయబడితే గనక, దేవుని యొక్క సంరక్షణలో నుంచి కనుక మనం కనుక తీయబడితే కనుక ఖచ్చితంగా మనమంటూ ఆజ్ఞ యొక్క క్రమంలోకి దాని కొరకు ఏదైతే తీయబడిందో అది శిక్షావిధిగా మన కొరకు మార్చబడుతుంది. కనుక ఈరోజు దేవుని యందు నిలిచి ఉన్నామా? దేవుని యొక్క వాక్యం యందు నిలిచి ఉన్నామా? దేవుని యొక్క ఆజ్ఞలో నిలిచి ఉన్నామా అనటానికి ఉదాహరణ దేవుని యొక్క వాక్యపు యొక్క విలువల్లో పెంచబడటం. ఈ ప్రత్యేకమైన పగలు దేవుడు అలాంటి కృప నీకు ఇచ్చునుగాక. ప్రార్థన.